నిన్ననే మన మోడీ గారు ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జిఎస్టీ, ఇప్పుడు ఒకే ఎన్నికలు అంటున్నాడు. సంతోషం. నేను తీర్మానం చేయాలి, ఒకే కులం పెట్టాలి. నిజంగా మనం బీజేపీని నమ్మాలంటే, మోడీని నమ్మాలంటే, మాయావాదాన్ని నమ్మాలంటే మనం అందరం తీర్మానం పెడితే బాపని కులం అన్న పెట్టు, రేపు బంగి అంటే పాకి కులం అన్న రెండేట్లా లేదని ఒకటే పెట్టు. అందరిని నువ్వు అటన్న తీసుకుపో, అందరిని ఇటన్న తీసుకురా. ఇన్ని కులాలు ఉన్నవంటే మోసకారి అన్నట్టుగా మనం తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ తీర్మానాన్ని ఈ ఎన్నికల లోపట్నే చేయాలి. రేపు ఎంపీ ఎలక్షన్ వచ్చే లోపట్నే ఒకే కులం ప్రకటించాలి అని తెలియజేసుకుంటూ ఈ తీర్మానం తప్పకుండా మీరు ప్రవేశపెట్టాలని కోరుకుంటూ, నాకు మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళాలి కాబట్టి కొంచెం దయచేసి పర్మిషన్ కోరుతున్నాను. అయితే మిత్రులారా, ఒక పాట ఏంటంటే అందరూ ఈ దేశం గురించి, మూలవాసుల గురించి చెప్తున్నారు కాబట్టి మూలవాసుల గురించి ఒక పాట. ఈ దేశవాసులం మేము, విభీషణాదులము కాము, మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము. ఈ దేశవాసులం మేము, విభీషణాదులము కాము, మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము. ఈ దేశవాసులం మేము. కులతత్వవాదులంతా ఈ దేశద్రోహులంటూ వెలుగెత్తి చాటుతాము, గొంతెత్తి పాడుతాము. ఏ కులమతాలు లేని మా ఆది జాతినికపై ఈ భూమి పైన మరలా నెలకొల్పి తీరుతాము. ఈ దేశవాసులం మేము. ఈ సంపదంత మాది, ఈ సంస్కృతంత మాది, మాదంటూ కానిదేది లేదంటే లేదు సుమ్మి. ఇప్పుడు అనడగా తమ్ముడు తాడి చెట్లు ఎక్కుతాడా, చేపలు పడతాడా? అవన్నీ ఎందుకు రా భయ్, జర్ర తాపీ తీసుకొని గూడగట్టు. గుడి మేం కట్టాలి, అన్న నువ్వు జొర్రాలే. రథం ఏం చేయాలో అది నువ్వు ఎక్కాలి. నీ అమ్మ నీకు ఏమన్నా ప్రతిభ ఉన్నది రా భయ్. ప్రతిభ అంటూ మొత్తుకునే పారాసైటిస్లు రా మీరు. పారాసైటిస్ ఒక సొంతంగా ఏమి, అది చెట్ల మీద వాళ్తుంది, దాన్ని జ్యూస్ అంతా పీల్చుకొని తింటుంది. ఈ మనువాగులు అంతనే. ఈ సంపదంత మాది, ఈ సంస్కృతంత మాది, మాదంటూ కానిదేది లేదంటే లేదు సుమ్మి. మా తరతరాల కష్టం ఈ దేశ సంపదోయి, దానిని అనుభవించే హక్కు మా జాతికున్నదోయి. ఈ దేశవాసులం మేము. మా జాతి ఆది జాతి, మాకుంది గొప్ప నీతి. మా జాతి ఆది జాతి, మాకుంది గొప్ప నీతి. మా సాహసాల ముందు ఒక్క నిమిషం. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు కదా, అయ్యా అన్న ఒక స్కూటర్ కొన్నాను నిన్ననే, కొత్తగా వచ్చింది. తెల్లారు 3 దినాలకు ఎవడు ఎత్తుకుపోయాడు. పోలీసులు పోయి కంప్లైంట్ ఇచ్చిండు. అటు తిరుగుతుండు, ఇటు తిరుగుతుండు. పోలీసు వాళ్ళు అనుకోరు, అరే భయ్ నీ స్కూటర్ని ఎత్తుకుపోయి నీ పక్కింటోడే. అరే నా పక్కింటోడే, మా ఇంటికాడనే ఉన్నాడు. ఆడు ఎత్తుకుపోయిండు, దాని కలర్ మార్చిండు, అన్నీ చేసిండు, కానీ నంబరు మార్చలేదురా భయ్. నంబర్ మార్చడానికి వీల్లేదు. అనగానే ఇటు చూసిండు, అయ్యా రే నిజంగానే నంబర్ నాదే, ఇది నా బండి అన్నాడు. కానీ వాడు పెద్ద దాదా గుండా. పోతాడా? పోరాడు. ఏం చేయాలి? ఈ యొక్క సమస్త నా జాతి సోదరులందరినీ ఏకం చేస్తే వాడు టూ అంటూ ఉంచితే వాడు చచ్చిపోతాడు. అట్లా యూనిటీగా ఉండడానికి మా జాతి ఆది జాతి, మాకుంది గొప్ప నీతి. మా సాహసాల ముందు సాగిల్ల పడును భీతి. ఈ ఆది జాతినికపై రాజ్యమేలే వరకు పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.